గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రేమ నువ్వే పార్ట్ 25. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అది విని నో అని విడిపించుకొని, నా వల్ల కాదు సార్ అంది మళ్ళీ పూజ. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అని నవ్వుకుంటూ వెళ్ళిపోతారు రానా. కట్ చేస్తే నైట్ 12 పిల్లిలాగా రానా గది వైపు వెళ్తుంది పూజ. తన కోసమే వెయిట్ చేస్తున్న రానా పూజని చూడగానే చెయ్యి పట్టుకొని పైకి దారి తీశాడు. అర్ధరాత్రి ఎవరైనా చూసి ఏమనుకుంటారు సార్? ఎందుకు నన్ను ఇలా పిలిచారు? అది కూడా ఒంటరిగా అడుగుతుంది పూజ ఏడుపు గొంతుతో. ఒంటరిగా కాక ఓ నలుగురిని తీసుకొని వస్తావా రొమాన్స్ చేయడానికి అంటాడు టెర్రస్ పైకి తీసుకెళ్లి. రొమాన్స్ చేయడం ఏంటి సార్ అంటుంది భయపడుతూ పూజ. పూజ, నీకు ఏంటి, ఎందుకు, వద్దు ఇలాంటి పదాలే తెలుసా? ఇంకేం మాట్లాడడం రాదా? చూడు ఇక్కడ ఎంత బాగుందో వ్యూ. ఈ పండు వెన్నెల, చుట్టూ పూల మొక్కలు, మధ్యలో అందమైన నువ్వు, నీ పక్కన నేను. చూడు సిచ్యువేషన్ ఎంత రొమాంటిక్ గా ఉందో. నీకు మాత్రం ఎప్పుడు ఏడుపే, పల్లెటూరు సరుకు అన్నాడు రానా. హలో సార్, మీరు అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నారు. రొమాన్స్ అంటే ఏంటో నాకు తెలుసు అంటుంది పూజ. అవునా, చెప్పు, రొమాన్స్ అంటే ఏంటి? బోరున వర్షం పడుతుంటే మిరపకాయ బజ్జీలు తినడమా, లేకపోతే నీటిలో కాగితాల పడవలు వదలడమా? అంతే కదా నీ పీత బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యింది అంటూ వెక్కిరిస్తాడు రానా కోపంగా చూస్తూ. నీకెందుకు చెప్పాలి? ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నా మొగుడితో రొమాన్స్ చేస్తాను, అది కూడా నా పెళ్ళయ్యాక అంటుంది పూజ స్టైల్ గా. అదే అంటున్నా, ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం, ఆ తర్వాత నీ మొగుడుతో నువ్వు రొమాన్స్ చెయ్యొచ్చు ఈజీగా వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అంటాడు రానా. ఛీ, అలాంటివి కూడా చేస్తారా? అది తప్పు అవుతుంది. పెళ్లి చేసుకున్నాక నా హస్బెండ్ ని మోసం చేసినట్టు కాదా? నాకు అవన్నీ ఇష్టం ఉండదు అంటుండగానే ఇన్నోసెంట్ కి నవ్వుకుంటూ ఓ చేత్తో దగ్గరికి లాక్కొని పట్టుకుంటాడు కింద కూర్చొని పూజని రానా. కాసేపు నిన్ను ఫీల్ అవ్వనివ్వు బంగార్ అంటూ తను విడిపించుకోవడానికి నిలిసిపై కూర్చొని పైకి లేవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ రానా వదలడు. ఈ హడావిడిలో కొంగు 1 స్టెప్ పెట్టిన పిన్ను కాస్త ఊడిపోయి పూజ బయట జారిపోతుంది. ఆమె అందమైన ఎత్తు వంపులు, ఎర్రని చీరలో ఆమె తెల్లటి శరీరం, అందమైన నాభి అన్ని దర్శనమిస్తాయి రానాకి. అది జారిపోయిన విషయం తెలిసేలోపే ఇప్పుడే ఒక పిల్లగాలి వచ్చి పక్కనున్న చెట్లలో తన పైట చిక్కుకుపోతుంది. అప్పటి వరకు రానా పట్టుకున్న చేతులు వదిలేస్తాడు అతనికి తెలియకుండానే. గాలి ఆగకుండా వీచడంతో పూజ పైట ఎంత లాగినా రాదు. తను 2 చేతులతో పైట చెంగుని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది రానా ఎదురుగా కూర్చుని. చాలా దగ్గరగా ఉన్నారు వాళ్ళు, కానీ పూజ బ్రెయిన్ మొత్తం పైటపైనే ఉంది. రానా తనని చూస్తున్న విషయం గమనించట్లేదు. ఆ గాలికి ఆమె హెయిర్ ఎగురుతూ చెవులకున్న జూకాలు అందంగా కదులుతున్నాయి. అలాగే మెడలో ఉన్న పొడవాటి చైన్ లోయల్లో పడుతున్న జలపాతంలా అటూ ఇటూ ఊగుతుంది తన అందాలపై. అలాగే మైమర్చిపోయి పూజ అందాలు చూస్తూ ఉన్నాడు రానా. సార్, రానా సార్, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అని అప్పుడు గమనించింది తన ఒంటిపైన పైట లేదన్న విషయం. పైగా తనని రానా చూస్తున్నాడని. వెంటనే వెనక్కి తిరుగుతుంది తనని తను దాచుకోవడానికి. తన అవస్థ చూసి నవ్వుకుంటూ చటుక్కున తన కొంగుని విడదీసి పూజ చుట్టూ కప్పుతాడు రానా. అప్పుడు అడ్డు పెట్టుకున్న 2 చేతులు తీసి పైటను సరిచేసుకుంది పూజ. రానాకి ముఖం చూపించలేక సిగ్గుతో అలాగే కూర్చుంది. ఆమె గుండెలో ఏదో దడదడ, అది తనకే వినిపిస్తుంది. ఏదో తెలియని ఫీలింగ్. ఆ ఫీలింగ్ కి పేరు తెలియట్లేదు పూజకి. ఆమె పరిస్థితి అర్థమైన రానా నెమ్మదిగా ముందుకు వచ్చి తన పక్కనే కూర్చుంటాడు. కాసేపు వారి ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. కాసేపటికి చాలా అందంగా ఉన్నావు పూజ అన్నాడు
చాలా స్వీట్ వాయిస్ తో రానా. కాంప్లిమెంట్ ఇస్తున్నాడో టీస్ చేస్తున్నాడో అర్థం కాలేదు పూజకి. కానీ ఆ మాట మాత్రం బాగా నచ్చింది. నవ్వుకుంది, ఎలాంటి రీప్లై ఇవ్వలేదు. పెళ్లి చేసుకుందామా పూజ అని అడిగాడు రానా. అప్పటి వరకు నవ్వుతున్న పూజ ఆ మాట వినగానే షాక్ అవుతూ పక్కకి తిరిగి రానాని చూసింది సీరియస్ గా. తను సైలెంట్ గా ఉండేసరికి, ఏంటి చెప్పు, పెళ్లి చేసుకుందామా? నిన్ను ఫస్ట్ టైం రోడ్డు మీద చూసినప్పుడే నాకు బాగా నచ్చేశావు. మళ్ళీ కనిపిస్తావో లేదో అనుకున్నాను. నేను యూరప్ వెళ్ళిపోదామనుకునే టైంలో ఆఫీస్లో మళ్ళీ కనబడ్డావు. వెళ్ళలేకపోయాను. ఏదో ఉంది మన మధ్య అనిపించింది. అందుకే నిన్ను నాకు దగ్గరగా ఉండేలా నీకు జాబ్ ఇచ్చాను. నీ అందం చూసి మోజు పడుతున్నానేమో అనిపించింది. నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి టైం తీసుకున్నాను. కానీ 2 రోజులు నీ రూమ్లో పడుకున్నా. నేను నీతో తప్పుగా ప్రవర్తించలేదు. కనీసం ఆ ఆలోచన కూడా నాకు రాలేదు. ఇంకా నా నార్మల్ లైఫ్ లో పడుకునే నిద్ర కంటే నీ దగ్గర ఇంకా హ్యాపీగా పడుకున్నాను. అంటే నమ్ము, నువ్వు నాకు ఎంత ఇష్టమో. అప్పుడే నేను నీ అందం చూసి కాదు, నిన్ను ఇష్టపడుతున్నాను అని రియలైజ్ అయ్యాను. సేమ్ టైం 2 రోజుల నుంచి నువ్వు ఆఫీస్కి రావట్లేదు. నాకు ఆఫీస్లో ఉండాలి అనిపించడం లేదు. నన్ను నేను ఎంత బిజీగా చేసుకున్నా ప్రతి క్షణం నిన్ను నేను మిస్ అవుతున్నాను. అందుకే ఇక నిన్ను మిస్ అవ్వాలి అనుకోవడం లేదు. నిన్ను ఇలా చూసుకుంటాను, అలా చూసుకుంటాను అని హామీలు ఇవ్వను. ఎంత ప్రేమిస్తున్నాను, అంత ప్రేమిస్తున్నానని నా ప్రేమని కొలిచి చూపించను. నేను అందగాడిని, డబ్బున్నవాణ్ణి, గొప్పవాణ్ణి అని చెప్పను. ఇంకా నువ్వు ఎక్కడ పుట్టినా, ఎవరికి పుట్టినా, ఎలా పెరిగినా, నీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా నాకు అనవసరం. నా ప్రేమ నువ్వే అని డిసైడ్ అయిపోయాను. నేను బ్రతికున్నంత వరకు నిన్ను ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను అంటూ తన హార్ట్ ని చూపించాడు రానా. రానా మాటలు వింటూ, అతని మాటల్లో తన పైన ప్రేమను చూస్తూ నోట మాట రాక మూగబోయింది పూజ. అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి తెలియట్లేదు. కానీ కంట్లోంచి సంతోషం పొంగి పొర్లిపోతుంది ఆమెకి. ఓయ్, ఇంతసేపు గొంతు చీల్చుకుంటే ఒక్క మాట మాట్లాడవే అన్నాడు కళ్ళు తుడుస్తూ. తన సిచ్యువేషన్ అర్థమైన రానా. నాకు అర్థం కావట్లేదు అంది నేల చూపులు చూస్తూ పూజ. అంటే తెలుగు సబ్జెక్ట్ లో కూడా వీకేనా? ట్యూబ్ లైట్. ½ నుంచి ఏం చెప్తున్నాను, ఇంకా అర్థం కావట్లేదా నీకు? పెళ్లి చేసుకుందాం పూజ, ఇప్పటికే బాగా లేట్ అయింది అంటాడు. నో, నాకు టైం కావాలి. మా ఫ్యామిలీ మంచివాళ్ళు కాదు. ఊర్లో నాకు చాలా గొడవలు ఉన్నాయి. అవి మీ మీదికి వస్తే మీకు ప్రాబ్లం అవుతుంది. అందుకే నాకు టైం కావాలి. ఏం చెప్పాలో అర్థం కాక ఏదో ఒకటి చెప్తుంది పూజ. అవును మరి, రాజమౌళి మూవీలోలా ఫ్యాక్షనిస్టుల ఫ్యామిలీ మీది. ఆ పగబట్టిన ఫ్యామిలీ నా పైన అటాక్ కి వస్తాయి. తొక్కల సోది. ఆ తలమాసిన వాళ్ళ పని నేను చూసుకుంటాను. కానీ నువ్వు ఊ అనో ఊహు అనో చెప్పే పూజ, చాలా స్వీట్ గా అడుగుతాడు రానా. మాటలకి నవ్వుకుంటూ, నేను ఊ అని చెప్తే పెళ్లి చేసుకుంటావు, ఊహు అని చెప్తే క్వశ్చన్ మార్క్ పేస్ పెట్టుకొని అడిగింది పూజ. పెళ్లి అయ్యాక అయ్యే ఫస్ట్ నైట్ పెళ్లి కాకుండానే జరుగుతుంది, అది కూడా యూరోప్ లో అని నార్మల్ గా చెప్పి కాస్త తల వంచి ఎత్తుకెళ్ళిపోతాను అంటాడు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ గుసగుసగా. సిగరెట్ చెప్తున్నట్టు రానా. పూజకి కంగారు వచ్చేస్తుంది. ఆల్రెడీ తన ఫ్లాట్ నుంచి ఎత్తుకొచ్చాడు. భయంతో వెళ్ళడానికి లేచి నించోగానే తను కూడా లేచి పూజ నడుము చుట్టూ చెయ్యి వేసి గొడకి లాక్ చేసేశాడు. ఆమెకు చాలా దగ్గరగా, ఇంచ్ గ్యాప్ కూడా లేదు ఇద్దరి మధ్య. అంతలా అతుక్కుపోయి ఆమె కళ్ళలోకి చూస్తూ, ఏంటి పారిపోదామని చూస్తున్నావా? ఏదో ఒక హిల్ట్ ఇవ్వు. ఎస్ అనో నో అనో, దాన్ని బట్టి నేను ప్రొసీడ్ అవుతా అంటాడు రానా టీజ్ చేస్తూ. ప్లీజ్ రానా సార్, ఇదేమైనా బాగుందా మీకు అంటుంది బతిమాలుతున్నట్టుగా. చాలా బాగుంది. నీ హగ్ ని నేను ఎంజాయ్ చేస్తున్నాను
అలాగే ఒక కిస్ కూడా అనగానే సిగ్గుతో ముడుచుకుపోతుంది పూజ. వెంటనే ఆమె మొడవంపులో ముఖం దాచుకుంటాడు. అతని శ్వాస వెచ్చగా తాకింది ఒంటికి. ఆమె ఒంట్లోంచి వేడి ఎక్కి హార్ట్ బీట్ రేస్ అయిపోతుంది. ఇక తనకు తెలియకుండానే తమకంతో గట్టిగా హక్ చేసుకుంది పూజ. అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకి తెలియలేదు. కాసేపటికి విడువడి నేను వెళ్తాను, ఎవరైనా చూస్తే బాగుండదు అని వెళ్తున్న పూజని వెనక నుంచి దగ్గరగా లాక్కొని, సారీ పూజ, ఏమనుకోకు అన్నాడు. అలా అనగానే ఎందుకు అని ఆలోచిస్తూనే ఉంటుంది. అంతే, అంతలోనే చాలా ఫాస్ట్ గా తన వైపు తిప్పుకొని పూజా పెదాలు అందుకున్నాడు రానా. ఆ ఊహించని పరిణామానికి చిగురాకులా వణికిపోతూ కళ్ళు మూతలు పడుతుండగా అతని అండర్లోకి వెళ్ళిపోయింది పూజ. ఒక 4 నిమిషాలు వాళ్ళ మధ్య కాలం స్తంభించుకుపోయింది. ఆ తర్వాత ఊరి ఆడని సిచ్యువేషన్ లో తనని నెమ్మదిగా వదులుతాడు రానా. అంతే, ఇక ఒక్క నిమిషంలో తేరుకొని పరుగందుకుంది పూజ. అసలు ఎలా తన రూమ్ లోకి వచ్చిందో తెలియలేదు. వస్తూనే బెడ్ పై వాలిపోతుంది. సింధుకి కాల్ వస్తుంది. సింధు లిఫ్ట్ చేయగానే, హలో మేడం, ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి కాల్ చేశాను అంటుంది రానా ఇంట్లో పనిచేసే మెయిడ్. చెప్పు, నీ ఫోన్ కోసమే వెయిటింగ్ చేస్తున్నాను అంటుంది సింధు. మొన్న మీరు వెళ్ళాక పూజా మేడంని తీసుకొచ్చాడు రానా సార్. పూజా మేడం హెల్త్ బాగాలేదని కొద్ది రోజులు ఇక్కడే ఉంటుందని అన్నాడు. మరొక ముఖ్య విషయం, వచ్చే నెలలో వీళ్ళకి ఎంగేజ్మెంట్ కూడా చేయబోతున్నారని ఇందాక వాళ్ళ మాటల్లో తెలిసింది అంటుంది. ఇక కోపంతో రగిలిపోతుంది సింధు. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా అని అడిగింది. నో మేడం, ప్రస్తుతానికి ఇదే అంది అటువైపు నుంచి. ఇంకేమైనా తెలిస్తే నాకు ఇన్ఫార్మ్ చెయ్యి అంటూ కాల్ కట్ చేసి వెంటనే విద్యాదేవి రూమ్ లోకి వెళ్తుంది కోపంగా సింధు. ఇది ఇవాళటి ఎపిసోడ్. ఈ సీరియల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ ఇస్తున్న వాళ్ళకి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. ఇక ముందు ముందు చాలా బాగా ఉండబోతుంది ఈ సీరియల్, కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. మీ ఆదరణ నాపైన ఇలాగే ఉండాలని కోరుకుంటూ, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.